తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, చైత్ర మాసంలో వచ్చే అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అంటే వింటూ ఉన్నాము ఈ అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది అని చెప్పి కొంతమంది మాటల్లో. అసలేంటి వాస్తవము? మరి ఈ అమావాస్య విశేషంగా మామూలుగా అమావాస్య అంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఈ రోజున విశేషంగా ఏ సమయంలో అలాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుంది? ఈ చైత్ర అమావాస్య అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే 150 సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్య, 200 సంవత్సరాల తర్వాత వచ్చిన పౌర్ణమని ఇలా మొదలు పెడుతున్నారు. ఇవన్నీ అబద్ధాలు. అలాగే గ్రహాలు 2 గ్రహాలు కలిసినానికి ఇలా తిరుగుతుంటే గ్రహాలు కలుస్తాయి 3, 4. దాన్ని చూసి ఇదిగో 100 సంవత్సరాల తర్వాత ఈ 4 గ్రహాలు కలిసినాయి అంటే ఈ జనమంతా ఏం చేశారంటే చూసి మొదట్లో నిజమేమో అనుకున్నారు. తర్వాత చూసి ఇక భక్తి ఛానల్స్ చూడడం మానేశారు, జనం నమ్మడం మానేశారు. కాబట్టి ఇలాంటివి ఏమీ కాదమ్మా. చైత్ర అమావాస్య అనేటటువంటిది నువ్వు అన్నట్టుగా పితృదేవతలకు సంబంధించింది ప్రతి అమావాస్య అంతే. సో ఈ అమావాస్య రోజున ఏం చేస్తారంటే పితృ కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైమింగ్లో చేస్తారు అని అడిగావు కదా. ఏ పితృ కార్యాలైనా సరే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసుకోవాలి. అట్లా ఆ టైంలోనే శ్రాద్ధాలు, పిండాలు ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు చేస్తాం. కాబట్టి టైం ఈజ్ ఫిక్స్డ్. నెక్స్ట్ ఈ చైత్ర మాసంలో మనకి ఆ చైత్ర మాసములో దేవీ నవరాత్రులు చేసుకుంటాము, రామచంద్ర ప్రభు కళ్యాణం చేసుకుంటాము, ఇవన్నీ ఉన్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? ఎందువలన అంటే అభిమన్యుడికి భార్య అయినటువంటి ఉత్తర కడుపుతో ఉన్నప్పుడు ఈ యొక్క ఆయన పాండవ వంశ నాశనం అని చెప్పి సంధించి పాండవుల మీద వేద్దాం అనుకుంటాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని. అలా కాదు, పాండవులు వంశం మీద వేసేస్తే సరిపోద్దని లాస్ట్ లో పాండవ వంశం అప్పుడు చిన్న పిల్లోడు కడుపులో పెరుగుతున్నాడు. ఉత్తర కడుపులో పెరుగుతున్నటువంటి అభిమన్యుడు కొడుకైనటువంటి పరీక్షిత్తు మీద వేసేసాడు అనమాట. అది జరిగింది ఈ చైత్ర అమావాస్య రోజున. అప్పుడు వెంటనే ఆమె మహాభక్తురాలు కాబట్టి అభిమన్యుడి భార్య ఉత్తర, కృష్ణ నన్ను రక్షించు, నా బిడ్డను రక్షించు అని కోరుకుంది. ఎవరు పిలుస్తారా అని చూస్తాడు కృష్ణుడు. వెంటనే వెళ్ళి హెల్ప్ చేద్దామని. కానీ ఎవరు పిలవరే, మనం ఎవరం పిలవం. అందుకే ఖాళీగా కూర్చుంటాడు. కృష్ణుడు చాలా బిజీ అనుకుంటాం కదా మనం. కృష్ణుడు పాపం చాలా ఖాళీ, గోళగిలుకుంటా కూర్చుంటాడు. కృష్ణుడు, శివుడు వీళ్ళంతా ఎవరు నా బిడ్డలు నన్ను ఎవరు పిలుస్తారో నేను వెళ్ళి హెల్ప్ చేద్దామంటే మన టెన్షన్స్ మనమే డీల్ చేసుకుంటాం, మన సమస్యలు మనమే డీల్ చేసుకుంటాం. పక్కన నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, వీళ్ళు చేయరా అని చెప్పేసి మా అమ్మ మా డాడీ ఉన్నారు, మా ఆయన ఉన్నాడు, ఇట్లా రకరకాలుగా చేసేసుకుని అసలైన సాల్వ్ చేసే మనగాళ్ళను వదిలేసి ఈ సాల్వ్ చేయలేని వాళ్ళని పిలుస్తాం అనమాట మనం. వీళ్ళేమో హ్యాండ్ ఇచ్చేస్తారు, కరెక్ట్గా సరదా తీరిపోతుంది. ఉత్తర తెలివైంది కాబట్టి కృష్ణ అని అన్నప్పుడు ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వచ్చేస్తే అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, గదని శంఖ చక్రాలని ధరించి గదతో చిన్నగా సూక్ష్మ రూపంలో వెళ్ళిపోయి ఆంజనేయస్వామి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత బుడ్డోడిలా వెళ్తాడు. అలాగే ఈ యొక్క పాతాళ లోకంకి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకైనటువంటి మకర ధ్వజుడితో సూక్ష్మ రూపాన్ని ధరించి వెళ్ళిపోతాడు. అలా సూక్ష్మ రూపం ధరించి ఈ పిండం చుట్టూ ఇలా తిరుగుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం ఆ పిండం మీద పడకుండా. ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడు, పిండం పరీక్షిత్తు ఇలా ఎవర్రా 2 చక్రాలు పట్టుకుని ఇలా తిరుగుతున్నారు, చేసేది ధర్మ మార్గంలో విజిత ప్రోగ్రామా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అని నిశ్చితంగా ప్రేక్షకులందరూ, నువ్వు కొంచెం వేరే డ్రెస్ వేసుకున్నా, వేరే గెటప్ జుట్టు స్టైల్ మార్చినా విజితేనా కాదా, ధర్మ మార్గంలో విజిత అనగానే విజితే ఏ డ్రెస్ వేసుకున్నా ఏ గెటప్ అని ఎలా అయితే నిశ్చితంగా ఈ యొక్క భక్తులు ప్రేక్షకులు, నీ అభిమానులు, నీ ఫ్యాన్స్ పరిశీలిస్తుంటారో అలా విష్ణుమూర్తిని ఇలా చూస్తుంటే అందుకని పరీక్షగా చూశాడు కాబట్టి పరీక్షిత్తు అని పెట్టారు. ఈ సంఘటన చైత్రమాసం అమావాస్య రోజున జరిగింది కాబట్టి గర్భిణీ స్త్రీలను జాగ్రత్తలు తీసుకోమన్నారు. ఎవరైతే పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు
ఈ అసలే అతుకుల బతుకుల రోడ్లు కాబట్టి ఉమ్, ఆటోల్లో వెళ్తే ఇలా విసిరేస్తాయి. వెళ్ళకూడదు, ప్రయాణాలు తగ్గించాలి. రేవంత్ రెడ్డి ఫ్రీగా పెట్టాడు, అక్కడ చంద్రబాబు నాయుడు ఫ్రీగా బస్సు యాత్రలు పెట్టాడని వీళ్ళ గుళ్ళు యూట్యూబ్లో గుళ్ళకి వెళ్తే మంచి పుణ్యం వస్తుంది, మంచి కొడుకులు పుడతారు, కూతుర్లు పుడతారు అని చెప్పి రెచ్చిపోయి గుళ్ళకి బస్సులు ఫ్రీ, యూట్యూబ్లో ఫ్రీగా చెప్తున్నారు పండితులు, రకరకాల పండితులు. ఇది వరకు పండితులు చాగంటి గారు, గరికపాటి గారే ఉండేవారు. నువ్వు వద్దంటే పండితులు చెప్పేస్తున్నారు. గుళ్ళకి వెళితే గర్భస్రావం అయిపోద్ది. ఎందుకని ఎతుకులు గతుకులు వచ్చినప్పుడు. చైత్ర అమావాస్య ఇది చాలా డేంజర్. అందువలన గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈరోజు రెస్ట్ తీసుకోవాలా, వీలున్నంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి. చక్కగా రెస్ట్ తీసుకుంటే ఏం కాకుండా ఉంటుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్, ఈ చైత్ర అమావాస్య రోజున ఎవరికి పూజ చేయాలి? ఉమ్, అమ్మవారు మహాలక్ష్మి తల్లికి చేసుకోవాలి. చక్కగా తలంటు స్నానం చేసుకొని చక్కగా లక్ష్మీదేవికి శుభ్రవస్త్రాలు ధరించి కలశం పెట్టుకొని అమ్మవారి యొక్క మంత్రం జపం చేసుకోవచ్చు, మంత్రం ఉన్నవాళ్ళు. అలాగే శ్లోకాలు వచ్చిన వాళ్ళు శ్లోకాలు. అసలు ఇప్పుడు ధర్మ మార్గంలో విజితా ప్రోగ్రాం వచ్చిన తర్వాత లలితా సహస్ర బ్యాచీలు కాకుండా కనకదారాస్తవాల బ్యాచీలు కూడా తయారు చేసిన ఘనత ఉందమ్మా నీకు. అందువలన లలితా సహస్రం, కనకదారాస్తవం, మహాలక్ష్మి సహస్రాలు, స్తోత్రాలు అన్నీ చదివేస్తున్నారు. అన్నీ చదువుకోవచ్చు. చక్కగా చదువుకుంటే మహాలక్ష్మి తల్లి ఎంతో కరుణిస్తుంది. అయితే ప్రసాదాల విషయంలో వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పాయసాన్న ప్రియా త్వక్స్తాప శ్లోక భయంకరి, పాయసాన్నం ఓడిపెడితే చాలు. అలాగే గుడాన్న ప్రితమానస, గుడాన్నం అంటే ఏంటంటే గుడము అంటే బెల్లము, దాంతో చేసిన మామూలు అన్నం పెట్టచ్చు. అలాగే ఆ సీజన్లో దొరికే పళ్ళు, ఆ సీజన్లో దొరికే పువ్వులు ఇవేమీ లేనప్పుడు చేసి మహాలక్ష్మి తల్లికి కనుక ఆ రోజు చేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది పోతుంది. ఎందువల్లంటే అమావాస్య అనగానే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మా క్లాస్లో మాస్టర్ ఉండేవారు, పొడుగ్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో వేసేవాడు మమ్మల్ని. మేమేమో పాట బాగా చదువుకుందాం విందామని ముందు కూర్చుంటే నువ్వు పొడుక్కున్నవారు అవుట్ అనేవాడు, లేదా ఇంకో ఫార్ములా అప్లై చేసేవారు. ఒక చదివినోడు ఓ చదవనోడిని పక్కన పెట్టేవాడు. మనం ఏంటి చదువుకున్నవాడు పక్కన కూర్చుంటే, వెంకటలక్ష్మి పక్కన కూర్చుంటే పాటలు చెప్పుద్ది అని నేను ఆ పక్కన నోట్స్ రాసుకునేది. మా క్లాస్ అందరికి తెలుసు, అందరూ చూస్తారు కాబట్టి. చూస్తే వెంకటలక్ష్మి ఎందుకు ఆ ఒక్క ఆవిడ పేరు బికాస్ ఈస్ ద ర్యాంకర్. ఆమె నోట్స్ నేను దొబ్బేశాను. ఏంటి ర్యాంక్ అని పడగొట్టాలని చెప్పి. ఈ అమ్మాయి మా మాస్టర్, తెలుగు మాస్టర్ మా సుబ్రహ్మ శాస్త్రి ఏం చేసేవాడు, ఏంట్రా ఎప్పుడు చూసినా ఆడపిల్లల చేతిలో ఓడిపోవడానికి సిగ్గులేదు, మీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆ అమ్మాయికి, మీరు యూజ్లెస్ ఫెలోస్ రా మీరు మగోళ్ళు అంటే, బాగా చదువుతున్నాం రావట్లేదు, ఎప్పుడు సెకండ్ థర్డ్లోనే ఉంటున్నాం, ఈ వెంకటలక్ష్మి టాపర్. అందుకని మగవాళ్ళంతా ఓ రోజు మీటింగ్ పెట్టుకొని, అరే ఈ అమ్మాయి నోట్స్ పరీక్షలో యూనిట్ టెస్ట్ వస్తుంది ఎల్లుండో ఎప్పుడో, దొబ్బేస్తే పోద్ది అని చెప్పేసి ఆ అమ్మాయి నోట్స్ దొబ్బేసాం. అప్పుడు టెంపరీగా పోద్దని, కానీ మాకేం తెలుసు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని. ఫస్ట్ వచ్చింది. అయినా కూడా ఎందుకని ఆ అమ్మాయి దగ్గర ఒక మంచి హ్యాబిట్ ఉంది. పాఠం చెప్తుంటే మేము అందరం వినేవాళ్ళం. నిద్ర వస్తుంటే అన్నం లంచ్ అయిన తర్వాత నిద్ర వస్తుంటే ఇలా జుట్టు పీక్కుంటే ఇలా రారా అని మాస్టర్ కొట్టేవాడు. ఈ అమ్మాయి దగ్గర గుడ్ హ్యాబిట్ ఏంటంటే, క్లాస్ చెప్తుంటే మేము వినేవాళ్ళం కదా, ఈ అమ్మాయి పెన్సిల్ ఎట్ రాసేసేది. అంటే రన్నింగ్ నోట్స్ రాసుకునేది. ఆ నోట్స్ చదివేసి ర్యాంక్ వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చి మేము ఏం చేసాము, ఇది కాదు పద్ధతి అని. ఆ అమ్మాయి ఏం మార్క్స్ బట్టి కొడుతుంది కాబట్టి, ఆ అమ్మాయి మ్యాథ్స్లో కొంచెం వీక్ కాబట్టి, ఒక్క మార్కులోనే తేడా వస్తుంది కాబట్టి, మా రామాంజాచారి మాస్టర్ దగ్గరికి మ్యాథ్స్లో ట్యూషన్ పెట్టించుకుని వెళ్ళి కొంచెం 1 or 2 మార్క్స్ గ్యాప్ పెడితే ఆటోమేటిక్ మెయింటైన్ చేసేవాళ్ళం. సేమ్ ర్యాంక్ అలా అనమాట. అంటే చదవని వాడితో పాపం మాస్టర్లు ఏం ఉద్దేశం ఏంటి, చదవని వాళ్ళతో వేస్తే వీడి చదువు వస్తుందని. కానీ ఇప్పుడు కాలం ట్రెండ్ మారిపోయింది. ఈ చదివిన వాడు కూడా వాడిలాగా డౌన్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీడు వీడిని మార్చలేం. ఇది మాకు ఇప్పుడు మేము ప్రొఫెసర్లు అయిన తర్వాత అనుభవం ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో బాగుంది. ఇకపోతే అమావాస్య రోజున ఏమవుతుందంటే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి అన్నాను కదా. ఏమవుతాయంటే మనిషి చచ్చిపోయిన తర్వాత చాలామంది ఏమనుకుంటామంటే, మనం చచ్చిపోయిన వెంటనే పుట్టేస్తాం కదా అనుకుంటాం. కాదు, చాలామంది ఆత్మలంట పాపం మాకు ఏదో ఒక శరీరం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ యమభటులు రానివ్వరు. అందుకని అటువంటి ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయంట. చదవనోడు ఎలాగైతే బ్యాడ్ చేసేస్తాడు, వీడిని కూడా పాడు చేసేస్తాడో, నెగిటివ్కి లాగుతాడో, ఒక మందు తాగే బ్యాచ్ అరే రారా దావుతుంది నువ్వు కూడా రా అని ఎలాగైతే ఇన్వైట్ చేస్తే అట్రాక్ట్ అయిపోతాడు. అయ్యి ముందు మొదటిసారి నేనేం తాగను, వద్దు నాకు అలవాటు లేదంటాడు వీడు. ఏం పర్లేదు కొంచెం అని అలాగైతే అలవాటు వద్దో, అలా వీళ్ళు కూడా ఏం చేస్తారు, మాకు ఎలాగో జన్మ లేదు, మేము గాలికి పుట్టకి చెట్టుకి తిరుగుతున్నాం,
నువ్వు మానవ జన్మెత్తి మోక్షం కోసం ప్రయత్నాలు చేసేస్తున్నావు, ధర్మ మార్గంలో విజిత ప్రోగ్రాం విని జ్ఞానం పెంచేస్తున్నావు, మోక్షం వచ్చేస్తుంది నీకు, కాబట్టి నువ్వు వచ్చేయి వెనక్కు అని చెప్పేసి ఎలాగైనా అమావాస్య రోజున వీడికి యాక్సిడెంట్ చేయాలనో లేకపోతే ఏదో చేయాలనో ట్రై చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున అందుకే వీళ్ళంత వరకు ప్రయాణాలు చేయరు. ఓకే. కాబట్టి అందులో ముఖ్యంగా ఈ చైత్ర అమావాస్య చాలా డేంజర్ అనమాట. అందువలన మనము ఆ నెగిటివ్ అసుర శక్తులు అంటాం వీటిని, భూత ప్రేత పిశాచాలుగా మారి అవి లాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడం కోసం మనం ఏం చేయాలంటే మహాలక్ష్మి ఆరాధన, ఇష్టదైవము, ఎవరికి వాళ్ళ కులదైవము ఏదైతే వాళ్ళని చేసుకోవడం వల్ల మనకేమవుతుందో ఆటోమేటిక్గా ఈ అమావాస్య దోషం ఈ యొక్క అపమృత్యు గండం పోతుందన్నమాట. అందుకోసం ఈ రోజున పరమేశ్వరుణ్ణి కూడా మనము ప్రదోష సమయంలో మనం పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుంటే ఈ భూత ప్రేత పిశాచాల బాధ నుంచి, నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి, ఈవిల్ ఫోర్సెస్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.